అసలు కొరటాల శివ ఫ్యామిలీ దృక్పథం చెబుతుంటే చాలామంది షాక్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఆయన ఇంట్లో అందరూ సమాజం పట్ల ఎంతో అంకితభావం కలవారు. ఒక పక్కన ఆయన సొంత తల్లిదండ్రులు కమ్యూనిస్టు భావాలు కలవారైతే ఆయన భార్య రామకృష్ణ పరమహంసను ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు కొరటాల వైఫ్ అరవింద ఎఫెక్ట్ త్వరలో మనోడు చేయబోయే మహేష్ బాబు సినిమాపై పడిందని తెలుస్తోంది. నిజానికి లండన్లో చదువుకున్న అరవింద కొరటాల శివను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెకు సింప్లిసిటీ అంటే ఇష్టమట. ఇప్పటి వరకు కొరటాల సంపాదించిన కోట్లలో కేవలం బ్రతకడానికి తినడానికి కావలసినంత ఉంచుకుని మిగిలినంతా సొసైటీకి తిరిగిచ్చేయాలని భావజాలం ఆమెది. అందుకే పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏమైనా సాయం చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు కొరటాల ఇంటికొచ్చేసిన తర్వాత ఇంట్లో ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి చక్కగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తారట. సినిమాలు తీసే లైఫ్ కంటే తన పర్సనల్ లైఫ్ ఇంకా బాగుంటుందని కొరటాల చెప్పడం విశేషం. అందుకే ఇప్పుడు ఆయన సతీమణిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారట. త్వరలో మహేష్ బాబు చేయబోయేది అదే క్యారెక్టర్ అంటున్నారు. నిజ జీవితం నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని కొరటాల రూపొందిస్తున్న కమర్షియల్ సినిమాలు నిజంగానే చాలా బాగున్నాయి. మనోళ్ళు తీసే మసాలా కమర్షియల్ సినిమాల్లో కాస్త డిఫరెంట్గా ఉన్నాయనే పబ్లిక్ టాక్ కూడా ఉంది. చూద్దాం మరి ఈసారి ఎటువంటి సినిమా తీస్తాడో. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా